వీక్షకులకు స్వాగతం, నమస్కారం. కల్వకుంట్ల కవిత, మా నాయన, మా అన్న, మా బావ దోపిడీదారులు కుట్రదారులు దోచుకున్నారని చెప్పి రోడ్డుకి ప్రచారం చేస్తూ ఉంటే రాక బయటకు వచ్చిన కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాడు. కూతురు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పిన కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడంలోని అర్థం ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పడున్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అంకమరారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే. కూతురు ప్రశ్నలకు సమాధానం చెప్పలేని కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడంలోని అర్థం ఏంటంటారు? ఎట్లా చూస్తారు? ఇప్పుడు మీరు, నేను, రేవంత్ రెడ్డి గారు, లేకపోతే ఎవరన్నా వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరన్నా అడిగారంటే ఒక అర్థం ఉంది. సోయానా కూతురే అన్న, బావ చేసే కార్యక్రమాల గురించి, కేసీఆర్ వాళ్ళకి మద్దతు తెలుపుతున్న విధానం గురించి రచ్చబండలాగా ప్రతిరోజు చాకిరేవు పెట్టి బండ మీద ఉతికినట్టు ఉతుకుతూ ఉన్నా కూడా దానికి సమాధానం చెప్పుకోలేక ఈరోజు లేదు కూతురు పొరపాటు చేస్తుందన్న చెప్పు, వీళ్ళిద్దరూ మంచివాళ్ళు, వీళ్ళిద్దరూ నిజాయితీ పరులు, నువ్వే పొరపాటు చేస్తున్నావు కాబట్టి ఇది నీకు మంచి పద్ధతి కాదని చెప్పి ఇప్పుడు ఏమంటారంటే కాకపోతే వాళ్ళు మా పార్టీని సస్పెండ్ చేశాం కదా మాకేంటి సంబంధం అంటారు. కానీ ఆమె లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా, లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా. నిన్న ఆయన చాలా రోజుల తర్వాత నిన్న ఎందుకు వచ్చాడు మీరు గమనించుకోండి. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కాబట్టి బయటకు వచ్చాడు. మీరు అర్థం చేసుకోవట్లా. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు నాడు జగన్మోహన్ రెడ్డికి మేలు చేద్దామన్న ఉద్దేశంతో, చంద్రబాబు నాయుడు గారిని బదనాం చేద్దామన్న ఉద్దేశంతో నిన్న ప్రత్యేకంగా ఇక్కడ సమస్యలను ఎత్తుతున్నట్టు ఈ సమస్యలను మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారి గురించి పదే మాట్లాడుతూ ఇంకా చంద్రబాబు నాయుడు గారిని చూసి ఎంత భయపడుతున్నారో స్పష్టంగా అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు గారి శక్తి సామర్థ్యాలు ఏంటో, తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలంగాణలో ఏ విధంగా వాళ్ళు తలుచుకుంటే ఏం చేయగలరు, మొన్న ఎన్నికల్లో చవి చూసిన తర్వాత కూడా మళ్ళీ ఈ అంశాన్ని ఎత్తుకోవడం అంటే ఇక్కడ నేనేమైపోయినా పర్లేదు, నా పార్టీ ఎటు మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రశ్న అయితే కనపడటం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా మేలు చేస్తే రేపు భవిష్యత్తులో మనకేదన్నా మేలు జరిగిద్దామన్న ఉద్దేశంతో ఇంకా కాస్తే కూర్తో ఏమోలో ఎక్కడో హైదరాబాద్ నగరం కొంచెం బాగా ఉంది, రియల్ ఎస్టేట్ బాగా పుంజుకుంది, దీనికి కేసీఆర్ గారు చెలగొట్టలేదు కాబట్టి అభిమానంతో మొన్న జనరల్ ఎన్నికల్లో ఓటేసిన వాళ్ళను కూడా మేము తప్పు చేశాము, కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఒకటే, వీళ్ళిద్దరూ కలిసే రెండు రాష్ట్రాలని సంకనాకిచ్చారు కాబట్టి వీళ్ళకి రేపు వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలో అది చేయొచ్చు అనే అభిప్రాయాన్ని కలగజేసే విధంగా నిన్న జరిగిందని చెప్పైతే నేనైతే భావిస్తున్నా. మహబూబ్ నగర్ని ఏదో చంద్రబాబు నాయుడు గారు దత్తత తీసుకున్నాడు, ఎండబెట్టాడు, 10 సంవత్సరాల్లో నువ్వు మెరుగుపెట్టింది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు కలవగుర్తి నెట్టింపాడు బీమా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన ఆయనే. అది ఎన్నీళ్ళు చెప్పరు. ఇప్పుడు ఒకటి, తెలంగాణ ఏర్పడిందనేది ఎవరు ఎంతమంది ఎన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేసినా నువ్వు చేసే సమయంలో వచ్చింది కాబట్టి ఆ క్రెడిట్ నీకు ఇస్తారు, ఎవరికైనా దక్కేది అంతే. ఎందుకంటే అది గత పాలకులు ఎవరైనా ప్రారంభించి అది పూర్తిగా తలకి వాళ్ళు దిగిపోతే నెక్స్ట్ వచ్చిన ఆయన పైన పెయింట్లు వేస్తే వాళ్ళ పేర్లు వేసుకుంటారు కదా. శంకుస్థాపన మాత్రమే ఉంటుంది, ప్రారంభోత్సవం అనేది ఏళ్ల పేరు మీదే ఉంటుంది కదా. అట్లానే నువ్వు చేస్తే కాదనేది ఎవరు? పాలమూరు ఇప్పుడు నేనేదో బాగు చేశానని చెప్తుంటే నీకు అక్కడ ఎందుకు ఓడిచ్చారు? నువ్వంత గొప్పగా పరిపాలన చేస్తే ఎందుకు ఓడిస్తారు? ఏ పరిపాలకుడైనా ఇప్పుడు 2004లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు, 2014లో గెలిచారు, అంటే 10 సంవత్సరాల గ్యాప్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 10 సంవత్సరాలు నువ్వు ఉండవు, 20 సంవత్సరాలు మీరేం చేశారో చెప్పుకోకుండా 2004లో చంద్రబాబు నాయుడు గారు చేసిన దాని గురించే మాట్లాడుకుంటున్నారు కదా. అంటే ఆయన భజన చేయింది వీళ్ళకి రాజకీయ మనుడు లేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఆయన పేరు చెప్పకపోతే వీళ్ళకి ఓట్లేసేవాళ్ళు లేరు, ఆయన పోట్లాడితేనో ఆయన తిడితేనో వీళ్ళకి ఓట్లేస్తారని వీళ్ళు భావిస్తున్నారు. ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది కదండి. 25 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి ఇప్పుడు ఎందుకు మీరేం పీకారు చెప్పండి అయ్యా బాబు అని చెప్పి అడుగుతారు స్పష్టంగా. అదే కదా ఇప్పుడు ప్రజలు అడిగినందుకే కదా వాళ్ళు ఇంట్లో కూర్చోబెట్టారు. వాళ్ళు ఇంట్లో కూర్చోబెట్టిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకోవాలి. సహజంగా ఈరోజు అధికారంలో ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారు అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదో విధంగా మనమే గెలవాలి, ఎదుటి వాళ్ళ గెలవకూడదని చెప్పని ఎన్నో కార్యక్రమాలు చేసేవాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం. కానీ నిన్న 3 పర్యాయాలు తెలంగాణలో ఎన్నికలు జరిగితే ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, చిన్న సంఘటనలు తప్ప ప్రభుత్వం దౌర్జన్యకరంగా ఓట్లు వేయించుకున్న పరిస్థితి కానీ, ఓటర్లను భయపెట్టిన పరిస్థితి కానీ, లేదంటే ఎన్నికైన వాళ్ళని వాళ్ళు చేసినట్టుగా ఎన్నికైన వాళ్ళని కాదని వీళ్ళు ఎన్నిక
చేసుకున్నట్టుగా ఎక్కడా జరపకుండా చేసుకొని, అంటే ప్రజల నాడి 2 సంవత్సరాల నా పరిపాలన మీద ఏ విధంగా ఉంది అని చెప్పని ఆయన ప్రజల తీర్పు కోరాడు. అవును. నిష్పక్షపాతంగా ప్రజల తీర్పును బట్టే నా పరిపాలన ఎట్లా ఉందనేది అర్థం చేసుకోవచ్చు నేను, కాబట్టి ప్రజా తీర్పు కోరుతున్నాను అని చెప్పని ధైర్యంగా ఒక పరిణితి చెందిన రాజకీయవేత్తగా ప్రవర్తించాడు. నీ దగ్గర అది లేకపోబట్టే నిన్ను రెండోసారి గెలిపించినటువంటి, ఏదో చేస్తారని గెలిపించినటువంటి ప్రజలు అహంకారానికి, నీకున్నటువంటి అహంకారానికి, వాళ్ళ ఆత్మాభిమానానికి దెబ్బతిందా కాబట్టి నిన్ను ఇంటికాడ కూర్చోబెట్టారు. ఇప్పుడు కూడా ఆలోచన లేకుండా ఇంకా పదే పదే చంద్రబాబు నాయుడు గారి మీద బడి ఆడవటం. అంటే మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతు గెలవడంతో కూడా ఉలిక్కిపడ్డాడంటారా? నిస్సందేహంగా ఎప్పుడైనా సరే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అనేది కనుక ఇక్కడికి వచ్చి మళ్ళీ వాళ్ళు రాజకీయ కార్యకలాపాలు చేస్తే, ఈరోజు ఏదైతే అతను కోరుకుంటున్నాడో జగన్మోహన్ రెడ్డికి మేలు చేయాలని చెప్పని అతను ఏ విధంగా అయితే రెచ్చగొడుతున్నాడో ఈరోజు, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ కనుక ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ మీద దృష్టి పెట్టి నిజంగా ఆయన జాతీయ పార్టీ అనుకుంటుంటే, చంద్రబాబు నాయుడు గారినే నేను ప్రస్తావిస్తున్నా, ఆయన కనుక జాతీయ పార్టీ కనుక అనుకునే ఆలోచన కనుక ఆయన కనుక ఉంటే తెలంగాణలో మళ్ళీ తిరిగి కార్యకలాపాలు చేస్తే టీఆర్ఎస్కి మనుగడ అనేది ఉండదు. గుర్తుపెట్టుకోండి, మనుగడ అనేది ఉండదు. ఇక్కడికి కూడా సరైన నాయకత్వం లేక తెలుగుదేశం పార్టీ అధినేత దీని మీద దృష్టి పెట్టక తప్పనిసరి పరిస్థితుల్లో మొన్నటిదాకా టీఆర్ఎస్ నాయకులే తెలుగుదేశం పార్టీ నాయకులు కాబట్టి వాళ్ళతోటే ట్రావెల్ అవుదామని చెప్పని వెళ్ళారు. కానీ నిజంగా తెలుగుదేశం పార్టీ ఉంటే ఇక్కడ 1 సీటు వచ్చినా, 2 సీట్లు వచ్చినా, 4 సీట్లు వచ్చినా వాళ్ళ కార్యక్రమాలు కనుక వాళ్ళు చేస్తూ ఉండటైతే ఈరోజు బలమైన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉండేది. టీఆర్ఎస్కి ఈ స్థాయి సీట్లు కూడా వచ్చేవి కాదు. దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2014లో విభజిత రాష్ట్రంలో కూడా టీడీపీ గణనీయమైన సీట్లు వచ్చినాయి. 15 స్థానాలు, 15 స్థానాలు వచ్చినాయి. ఒక ఎంపీ వచ్చింది. తర్వాత కూడా కంటిన్యూ అయితే సీట్లు పెరిగాయి కానీ తగ్గే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు కూడా అదే ఉలికిపాటు ప్రదర్శిస్తున్నాడు కేసీఆర్. నిస్సందేహం, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సంస్థాగత బలం ఏంటో అతనికి తెలుసు. తెలంగాణలో ఎంతమంది వీరాభిమానులు ఉన్నారో కూడా అతనికి తెలుసు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని భయపెట్టి ప్రలోభ పెట్టి ఇక లాభం లేదు అని చెప్పని కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ నాయకులు కూడా టీఆర్ఎస్కి వెళ్ళారు కాబట్టి, నాయకులు వెళ్ళారు కాబట్టి ప్రజలు కూడా వెళ్ళి టీఆర్ఎస్కి బలాన్ని ఇచ్చారు తప్ప టీఆర్ఎస్ సంస్థాగతంగా పెద్ద బలంగా ఉందని చెప్పి అయితే నేనైతే భావించుతున్నాను. ఫోన్ ట్యాపింగ్లు చేసి రహస్య సమాచారాలు సేకరించి బెదిరించి లొంగ తీసుకుని భయపెట్టి పార్టీలో చేర్చుకోవడం తప్ప నిజాయితీగా మంచితనంగా పార్టీలో చేర్చుకోవడం ఎవడ కనపట్లే అక్కడ. ఇప్పుడు ఆ పార్టీకి వెళ్ళినటువంటి శాసనసభ్యులు స్వయంగా చెప్తున్నారు కదా, మేము తెలుగుదేశం పార్టీకి అన్యాయం చేశాం, చంద్రబాబు నాయుడు గారికి అన్యాయం చేశాం, మాకు ఎలాంటి అన్యాయం చంద్రబాబు నాయుడు గారు చేయలేదని చెప్పి స్పష్టంగా చెబుతున్నాడు కదా, వాళ్ళే చెబుతున్నారు కదా. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి వాళ్ళని ఏ విధంగా బెదిరించారు. వెళ్ళిన వాళ్ళు ఏ విధంగా వెళ్ళారో మనందరికీ తెలుసు, ఏ విధమైన బెదిరింపులతో వెళ్ళారో కూడా తెలుసు. కాబట్టి ఇవాళ ఆ బెదిరింపులు ఇక పనిచేయవు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు బెదిరిస్తే భయపడ్డారు, ఈరోజు నీకే ఎదురు తిరిగి పక్కెళ్తేనే నువ్వేం చేయలేని దిక్కుచోని పరిస్థితిలో నువ్వు ఉండవు. రేపు పొద్దున పార్టీ మనుగడకే ప్రశ్నార్థకంగా మారబోతుంది. ఇప్పుడు కూతురేమో అన్నని బావని ఎండగడుతూ తిరుగుతూ ఉంది. నిజంగా పోరాటం అంటే ప్రజల్లోకి వెళ్ళి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి బతుకమ్మని చెప్పనని ఆమె ప్రజల్లోకి వెళ్ళిన మాట వాస్తవం, ప్రజలతో ఎక్కువ మాట వాస్తవం. కాబట్టి రేపు పొద్దున ఆ ప్రభావం ఎంత ఉంటుందో అని చెప్పని లోన భయం ఉండా కూడా అతను ఈరోజు మళ్ళీ తెలంగాణ ఆంధ్ర సెంటిమెంటల్ రగిల్చి చంద్రబాబు నాయుడు గారి వల్లే తెలంగాణ ఏదో నష్టపోతుందనే వాదనని బయటకు తీసుకురావడం ద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఒక వాదన కూడా ఉంది సార్, కల్వకుంట్ల కవిత తెలుగుదేశం పార్టీ వైపు అడుగులు వేస్తూ ఉంది, చంద్రబాబు నాయుడు గారి మద్దతుతో రేపు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారంతో భయపడే కేసీఆర్ బయటకు వచ్చాడన్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది. రాజకీయాల్లో ఇది జరిగింది, ఇది జరగకూడదు, ఇది జరుగుతుందని చెప్పి మనం ఏమీ చెప్పలేం. ఇవాళ ఒకప్పుడు సిద్ధాంతాల మీద రాజకీయాలు నడిచినాయి, ఇప్పుడు అవసరాల కోసం మాత్రమే రాజకీయాలు నడుస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేసేదని మనం ఊహించామా? కలిసి పోటీ చేసినాయి కదా. కాబట్టి ఏదైనా ఇక్కడ సమర్థనీయమే, మనం ఏమీ తప్పట్టాల్సిన అవసరం లేదు. ఏ పార్టీకి రాజకీయ సిద్ధాంతాలు అయితే లేవు. కాబట్టి కొన్ని విలువలు పాటిస్తున్నాయి, కొన్ని అసలు విలువలే లేకుండా ఉంటున్నాయి. ఆ విలువలు పాటించే దాంట్లో ఇంకొంచెం ముందు స్థానంలో తెలుగుదేశం పార్టీ ఉంది. కాబట్టి ఈరోజు ప్రజల మనసులో ఓడిపోయినా కూడా మళ్ళీ ఎన్నిసార్లు 10 సంవత్సరాలు అధికారం లేకపోయినా 2014లో వచ్చారు, మళ్ళీ 2019లో అధికారం కోల్పోయినా మళ్ళీ 2024లో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు అంటే ఎంతో కొంత విలువలను తెలుగుదేశం పార్టీ వీళ్ళకంటే ఎక్కువగా పాటిస్తుంది. కాబట్టి మాత్రమే వాడు తప్పులు చేయట్లేదని మనం అంటలా, తప్పులు చేసినందువల్లే ఓడిపోతున్నారు. గమనించుకోండి మీరు, ఇంత మంచి పరిపాలన చేసి అభివృద్ధి చేసిన తర్వాత కూడా రాజకీయంగా తప్పులు చేయబట్టి తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, అంతే తప్ప ఇలా గొప్పతనం అంటే ఏం కాదు. వాస్తవం. కాబట్టి ఇప్పటికైనా సరే
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అభిమానులు ఇంకా ప్రాణం ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. సరైన నాయకత్వానికి అప్పచెప్పి మీరు వాళ్ళని కనుక ప్రోత్సహిస్తే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, అలాగే జనసేన పార్టీ 3 కలయికలు కూడా తెలంగాణలో కనుక మళ్ళీ కొనసాగిస్తే మీరు రాబోయే ఎన్నికల్లో అధికారంలో కూడా వస్తారనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత కనుక గుర్తు చేసుకుంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళ యొక్క శక్తియుక్తులను గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు బీఆర్ఎస్ మనుడికి ప్రసాద్ నిస్సందేహంగా సరైన అధికారంలో రావచ్చు, లేదంటే బలమైన ప్రతిపక్షంగా ఒక 50 స్థానాలతోటి బలమైన ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమి నిస్సందేహంగా కూడా ఇక్కడ కూడా నాకు తెలిసి అయితే ఎట్టి పరిస్థితులు అధికారంలో కూడా వస్తారండి. వస్తారండి డెఫినెట్గా, అనుమానమే లేదు. ఆ విధంగా అడుగులేసే విధంగా కనుక అధినేత కనుక భారతీయ జనతా పార్టీ వాళ్ళను కూడా ఒప్పించగలిగితే ఇక్కడ నాయకులు ఒప్పుకోవట్లేదు. గమనించుకోండి, బీఆర్ఎస్ నాయకుల కంటే కూడా కొంతమంది ముఖ్యంగా ఇక్కడ ఇంకా రేవంత్ రెడ్డి కంటే పడదగని వాళ్ళకి ఇంకా కేసీఆర్కి మేలు చేయాలని తలంచి వాళ్ళే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ మైత్రిని చెడగొట్టారు. ఇప్పటికీ ఇక్కడ రాకుండా చేయడానికి వాళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అది అధినాయకత్వం, భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కూడా గుర్తించేసి తెలుగుదేశం పార్టీ అవసరం ఏంటో, అధికారంలో రావడానికి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఏ విధంగా కావాలో మరొక్కసారి ఆలోచించుకుంటే మాత్రం తెలంగాణలో కూడా ఈ కూటమి నిస్సందేహం కూడా బలపడుతుందని అయితే నేను భావిస్తున్నాను. గతంలో కూడా బీజేపీతో కలిసి పోటీ చేసినప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి తెలంగాణలో. అనుమానమే లేదు. అదే అభివృద్ధి వాటి కొనసాగుతూ ఉంది. ఆ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ మనుగడకి నిస్సందేహంగా. అందుకే ఒకసారి ఇద్దరు కేంద్ర నాయకత్వాలు కనుక ఆలోచించుకొని ముందుకు తీసుకెళ్తే అది తెలుగు ప్రజలకు మేలు చేసింది. గమనించుకోండి, మీరు ఇక్కడ తెలుగు ప్రజలకి మేలు జరిగిద్దని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. కూతురు కల్వకుంట్ల కవిత సంధించే ప్రశ్నకు సమాధానం చెప్పలేని కల్వకుంట్ల చంద్రశేఖరరావు చంద్రబాబు నాయుడు గారు భజన చేస్తూ అంతరించిపోతున్న పార్టీ మనుగడని ప్రశ్నార్థకం చేస్తున్నాడంటూ విశ్లేషించిన అంకమరావు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.